హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్టీహెచ్ అప్డేట్స్ అండ్ కొన్ని గ్రేస్ మార్క్ డౌట్స్ గురించి చెప్తున్నాను. నేను 2019 అండ్ 2023 పాస్ అవుట్ బ్యాచ్ మే 15కి 3 సబ్జెక్ట్ గ్రేస్ మార్క్స్ అప్లై చేశా. ఇంకా పీసీసీఎం రాలేదు అండ్ కాలేజ్ వాళ్ళకి అడిగితే ఏమో ఎప్పుడు వస్తుందో తెలియదు అంటున్నారు. ప్లీజ్ ఏం చేయాలో చెప్పు. సో యాక్చువల్గా పీసీసీఎం రావాలి అంటే కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే అన్ని అందరూ గ్రేస్ మార్క్స్కి అప్లై చేస్తారు కాబట్టి. అండ్ అప్పుడు కొంచెం కొన్ని ఇష్యూస్ ఉండే జేఎన్టీహెచ్ నుంచి. సో ఇప్పుడు ప్రింటింగ్ అయితే అవుతుంది. అండ్ మీరు ఈవెన్ మీరే చెక్ చేసుకోవచ్చు పీసీసీఎం ప్రింట్ అయిందా లేదా అని. అది ఏంటంటే ఆన్లైన్ స్టూడెంట్ పోర్టల్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీరు మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ హాల్ టికెట్ నెంబర్తో చూపిస్తుంది. సో అలా తెలుసుకోవచ్చు మీరు పీసీసీఎం మీకు వచ్చిందా లేదా అని. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ మినిమం మీరు అప్లై చేశాక మినిమం ఒక 60 days అన్న ఆగాలి. బట్ మీరు మేలో అప్లై చేస్తారు కాబట్టి మేబీ వితిన్ 15 daysలో మీకు పీసీసీఎం అనేది వస్తుంది. సో ప్లీజ్ చెక్ ఇన్ దట్ స్టూడెంట్ పోర్టల్ ఆన్లైన్ స్టూడెంట్ పోర్టల్ చూసుకోండి. అండ్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ గ్రేస్ మార్క్స్? Yeah, hi Rahim, this is especially for you who are having a less than 3 backlogs and willing to clear the those who are having below 3 or 2 subjects below. And then if they need to clear 2 or 3 subjects with the grace marks, they can apply. And 30 grace marks is there for them. See, for example, I'm having 3 subjects. I'm having a 3 subjects of backlogs. In that, I have external marks like a 15, 16, and 20. So for three subjects, I need to keep a grace mark. So I would eligible for applying. So I can get my degree like PCCM. Those students can apply for grace marks. And those who are having 4 or 5 subjects, like if the grace marks is suitable for all the subjects, then you can apply for the grace marks, or else you need to clear any like 1 or 2 subjects, then apply for the grace marks. After clearing the subjects only you have to apply the grace marks, not anything else, right? Okay. And I heard the JNTH Academic Council has passed the grace marks notice. What is the Academic Council? Already we have discussed about it, right? Regarding for the grace marks 30 and 23, 30 for regular and 23 for lateral entry. And see, hi bro, నాకు 2 సప్లీస్ ఉన్నాయి. M2 అండ్ ఇంటర్నల్లో 20 అండ్ ఎక్స్టర్నల్లో 7, టోటల్ 27 వచ్చింది. అండ్ అప్లైడ్ ఫిజిక్స్లో 13 ఇంటర్నల్ అండ్ 15, టోటల్ 28. నేను గ్రేస్ మార్క్స్ అప్లై చేయొచ్చా? లేదు, ఎందుకంటే మీకు ఎక్స్టర్నల్లో 7 ఉన్నాయి కాబట్టి అందులో 21 మార్క్స్ రావాలి. అండ్ మీకు ఇందులో 15 ఉన్నాయి కాబట్టి 11 కలపాలి. సో ఇట్స్ నాట్ మ్యాచబుల్. మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వండి, ఆర్ ఎల్స్ మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మినిమం ఈ 2 సబ్జెక్ట్లో మినిమం ఒక 20 లైక్ ఫిజిక్స్లో ఎట్లాగో ఒక 22 ఎబో తెచ్చుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బికాస్ మీకు ఎక్కడనే 21 మార్క్స్ పోయినాయి అండ్ ఇందులో 9 రావాలి కాబట్టి ఏవో 20 తెచ్చుకుంటే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు గ్రేస్ మార్క్స్. ఆర్ ఎల్స్ మీరు ఒక సబ్జెక్ట్ పాస్ అయినా సరిపోతుంది. సో సేమ్ డౌట్ బ్రో, నేను 2024 R18 పాస్ అవుట్ బ్యాచ్. ఐ హ్యావ్ 2 బ్యాక్లాగ్స్. ఇన్ ఫస్ట్ సెమ్లో ఒకటి ఉంది అండ్ 4-1లో ఒకటి ఉంది. ఆల్రెడీ 4-1 ఎగ్జామ్స్ రాసా ఈ జూలై మంత్లో. అండ్ 4-1 అడ్వాన్స్ అప్లై రిజల్ట్స్ ఉన్నాయి. నేను పాస్ అవుతా అని నమ్మకం ఉంది. బట్ మాకు 27th డే గ్రాడ్యుయేషన్ డే, దాని గ్రేస్ మార్క్స్ లిస్ట్ వాళ్ళు కూడా
చేయొచ్చని చెప్పారు. ఇంకా మండే రోజు నాకు M2 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి బ్రో? 2 సబ్జెక్ట్కి అప్లై చేయాలా లేదా 4-1 రిజల్ట్ వచ్చేదాకా ఆగాలా చెప్పండి బ్రో ప్లీజ్. గ్రేస్ మార్క్స్కి అప్లై మీ కాలేజ్లో కనుక మీకు ఎట్లా 2 సబ్జెక్ట్సే ఉన్నాయి కాబట్టి మీకు కాలేజ్లో కనుక ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వెళ్ళి మీ కాలేజ్లో కనుక గ్రేస్ మార్క్స్ అప్లై చేయించుకుంటానంటే వెళ్ళి చేయించుకోండి. వెళ్ళి అప్లై చేయండి. అండ్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ కోసం వెయిట్ చేయాలంటే వాళ్ళు ఒకవేళ మీ కాలేజ్ వాళ్ళు గ్రేస్ మార్క్స్ లిస్ట్ కోసం వెయిట్ చేయాలి అంటే గ్రేస్ మార్క్స్ లిస్ట్ కోసం వెయిట్ చేసిన తర్వాత అప్లై చేసుకోండి అంతే. అండ్ దిస్ ఇస్ చిన్న ఇది సింపుల్ క్వశ్చన్ అండి. అండ్ 4-1 రిజల్ట్ అనేది గ్రేస్ మార్క్స్ రిజల్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ 4-1 రిజల్ట్ వచ్చినాక ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది కావచ్చు. సో మీ అందులో ఇంక్లూడ్ అవుతుంది. ఒకవేళ మీరు 4-1 ఈజీ క్లియర్ అయిందనుకోండి, ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. లైక్ ఒక సబ్జెక్ట్కి ఉంటుంది కాబట్టి మీరు అప్పుడైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో బ్రో గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తే పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే సేమ్ ఉంటుందా? యాక్చువల్గా పర్సంటేజ్ అనేది మ్యాక్సిమం ఒక 2 జస్ట్ ఒక కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మా గ్రేస్ మార్క్స్కి. ఎందుకంటే గ్రేస్ మార్క్స్ అంటే అన్ని సబ్జెక్ట్కి అప్లై చేస్తారు కాబట్టి ఆ పర్సంటేజ్ అనేది స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. సో సేమ్ క్వశ్చన్స్ ఇవన్నీ. అండ్ ఇది బ్రో మేము 2023 బ్యాచ్ ఫస్ట్ వీక్లో గ్రేస్ మార్క్స్ అప్లై ఇచ్చాం. బట్ అలా జూన్ ఎండ్లో ఏంటి ఇష్యూ ఉందా అని చెప్పారు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది నుంచి. ఇంకా ఎప్పుడు మళ్ళీ అప్లై చేయొచ్చా? ఒకవేళ మీ కాలేజ్లో కనుక్కోండి. ఒకవేళ మళ్ళీ అప్లై చేయాలంటే చేయాలి, ఆర్ఎల్స్ అవసరం లేదు. బికాజ్ ఆల్రెడీ మళ్ళీ జేఎన్టీయూ నుంచి వెళ్ళి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రాదు ఫర్ 2000కి. సో మేమైనా ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తే మాత్రం 2024 వాళ్ళకే వస్తుంది. సో 2023 వాళ్ళకి ఎవరికి రాదు. సో దట్స్ ఇట్ గైస్. బ్రో ఒక సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంది. R18 2024 పాస్డ్ అవుట్. కాలేజ్ వాళ్ళు 97 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు కానీ ఎలిజిబుల్ అవ్వలేదు. ఇప్పుడు 30 గ్రేస్ మార్క్స్ అంటున్నారు కదా, కాలేజ్ వాళ్ళు కొత్త లిస్ట్ ఇస్తారా? ఆటోనమస్ కాలేజ్, మీ ఆటోనమస్ కాలేజ్ వాళ్ళకి సేమ్ 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి కదా. అండ్ 2024 కాబట్టి మీ కాలేజ్ నుంచి మీ కాలేజ్ వాళ్ళు 30 and 23 గ్రేస్ మార్క్స్ ఇస్తే మాత్రం మీకు కూడా లిస్ట్ వస్తుంది, ఎలిజిబిలిటీ లిస్ట్. అండ్ అప్పుడు అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్. హలో, ఈజ్ దేర్ ఎనీ ఛాన్సెస్ ఫర్ స్పెషల్ సప్లీ ఫర్ 2024 బ్యాచెస్ ఇన్ డిసెంబర్ ఆర్ నవంబర్? సో ఫర్ స్పెషల్ సప్లీ ఇట్ ఈస్ మెన్షన్ లైక్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ 2023 2022లో ఎందుకు ఇచ్చారంటే డ్యూ టు స్ట్రైక్స్. అండ్ చాలామంది చాలా సప్లీస్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి డైరెక్ట్గా 30-23 ఇవ్వలేదు. అండ్ 97 ఇచ్చారు కాబట్టి స్పెషల్ సప్లీ పెట్టారు. అండ్ స్పెషల్ సప్లీ కూడా 2022 బ్యాచ్ వాళ్ళకి అన్ని సబ్జెక్టులు రాసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. బట్ 2023 ఏంటంటే ఓన్లీ 5 సబ్జెక్ట్స్కే ఇచ్చారు. అండ్ కొంతమంది అప్లై చేశారు, కొంతమంది చేయలేదు. ఎందుకంటే అప్పటి వరకు అన్ని సబ్జెక్టుల రిజల్ట్ రాలేదు. సో కొంతమంది అప్లై చేశారు, కొంతమంది చేయలేదు. అండ్ ఓన్లీ 5 సబ్జెక్ట్స్కే ఇచ్చారు కానీ అన్ని స్పెషల్ సప్లీ అయితే పెట్టారు. సో మేబీ ఆర్ మే నాట్ బీ ఏ ఛాన్స్ ఫర్ స్పెషల్ సప్లీ ఫర్ 2024 బ్యాచ్. బ్రదర్ నేను R07 రెగ్యులేషన్, బట్ నేను 2023లో స్పెషల్ సప్లీ రాసా. 2 సప్లీకి ఉన్నాయి. గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ అవుతుందా? R07 అంటే కొంచెం చెప్పండి, ఎందుకంటే లైక్ మాకు కొంచెం ఐడియా లేదు రికార్డింగ్ ఫర్ R07. మీరు ఆటోనమస్ JNTH అని కొంచెం మళ్ళీ మెన్షన్ చేస్తే ఇట్ విల్ బీ గ్రేట్ టు నో. అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మేబీ విత్ ఇన్ ఫ్యూ వీక్స్, లైక్ 22 to 30 లైక్ మేము కరెక్ట్గా ఏం చెప్పలేము, ఆఫ్టర్ 22. ఎందుకంటే మీకు ఈ నోటిఫికేషన్ అనేది 12th వచ్చింది. ఎప్పుడైనా 10 days తర్వాత 10-12 days తర్వాత మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది. సో
మేబీ 10 or 12 22 తర్వాత. అండ్ బ్రో సబ్ 6 సబ్జెక్ట్స్ ఉంటే 2 సబ్జెక్ట్కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు. నో అండి, మీరు యాడ్ చేసుకోరాదు. ఎందుకంటే వన్స్ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్న తర్వాత మీరు వేరే ఏ ఎగ్జామ్స్ రాయకూడదు. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే మరి నువ్వు ఎగ్జామ్స్ రాయమంటున్నావు అని. అండ్ మీరు ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు ఉండి గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే ఓకే. అండ్ మీరు ఫీజు కట్టి ఆ ఎగ్జామ్ అనేది నలిఫై అవుతుంది. బట్ 6 సబ్జెక్ట్స్ ఉంటే మాత్రం గ్రేస్ మార్క్స్కి అప్లై చేయకూడదు. అండ్ మినిమం ఒక 3 సబ్జెక్ట్స్ మీకు సరిపడా గ్రేస్ మార్క్స్ ఉన్న అంతవరకు క్లియర్ చేసుకోండి. అండ్ మిగతా వాటికి మాత్రం క్లియర్ అయిన తర్వాతనే అప్లై చేసుకోండి. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ జేఎన్టీహెచ్లో ఇది ఒక రూల్ ఉంది, మీరు ఒకవేళ గ్రేస్ మార్క్స్ పెడితే అది పీసీసీఎంఎం కోసమే. ఆఫ్టర్ మీరు పీసీసీఎంకి కోసమే. ఒకవేళ మీరు కనుక గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే మిగతా సబ్జెక్టు రాయరాదు. అండ్ మీరు అప్లై చేసిన గ్రేస్ మార్క్స్ కూడా రిజెక్ట్ అవుతాయి. సో బెటర్ మీరు ఎవరికైతే 6-7 సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ 4 సబ్జెక్ట్ మినిమం ఒక 3 to 4 సబ్జెక్ట్ క్లియర్ చేసుకొని అప్పుడు 3 సబ్జెక్ట్కి గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోండి. 3, 2, 1 వీటికి మాత్రమే గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోండి. నేను 2024 పాస్ అవుట్. నాకు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. M2 అండ్ ఇంటర్నల్లో 14 అండ్ ఎక్స్టర్నల్లో 13. గ్రేస్ మార్క్స్ నేను 13 యాడ్ చేస్తే 13 + 13 26. ఓకే, నాకు 4-1లో PE సబ్జెక్ట్ ఉంది. అందులో 21 ఇంటర్నల్, 21 ఇంటర్నల్, 25 మార్క్స్ 25 నేను గ్రేస్ మార్క్స్ 17కి అప్లై చేస్తా. 21 + 17 38 ఎలిజిబిలిటీలో నేమ్ వస్తుంది. అసలు యాక్చువల్గా మీకు ఎన్ని వస్తున్నాయో కరెక్ట్ చెప్పండి. లైక్ ఎక్స్టర్నల్, సో అలా చేసుకోవచ్చు. కెన్ వీ అప్లై టోటల్ 30 గ్రేస్ మార్క్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్? ఇట్ డిపెండ్స్ అండి. మీకు ఒకవేళ గ్రేస్ మార్క్స్ అనేది మ్యాక్సిమం అయితే 3 సబ్జెక్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 10 అబౌవ్ 16 ఉంటే లైక్ 10-10-10కి అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు ఒకవేళ కొన్ని సబ్జెక్ట్కి లైక్ 20 నాకు ఎక్స్టర్నల్ 20 ఉంటే అలా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే 6 + 6 అట్లా 4 సబ్జెక్ట్ మినిమం 3 to 4 సబ్జెక్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద వీడియో గైస్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ డౌట్స్. స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ అ కామెంట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ వీడియో అనేది హౌ గ్రేస్ మార్క్స్ కెన్ బీ, మీరు అప్లై చేసిన గ్రేస్ మార్క్స్ అనేది ఎక్కడ చూడాలని. సో వీడియో ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఐ విల్ రిప్లై ఫర్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.